హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ ఐసెట్కి సంబంధించి స్లాట్ బుకింగ్ అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి కదా. సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చాను అనమాట, ఒక ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. సో తెలంగాణ ఐసెట్ మొత్తం 75,000 మంది అయితే అప్లై చేశారనమాట. సో ఇక్కడ క్వాలిఫై అయింది అయితే 72,000 మంది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే చాలామంది ఎంసీ అండ్ ఎంబీఏ అయితే చేద్దామని అనుకుంటున్నారు, కానీ సరిపోను సీట్లు అయితే తెలంగాణలో లేవు. మరి వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలాంటి వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే మనం ఈ ఇయర్ చదువుకోవచ్చు, మనకి సీట్ వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి ఈ ఇయర్ అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో తెలంగాణ మొత్తం మీద 75,000 మంది ఐసెట్కి అప్లై చేస్తే 72,000 మంది క్వాలిఫై అయ్యారనమాట. సో 72,000 మంది ఐసెట్ క్వాలిఫై అయ్యారు. అందులో మొత్తం సీట్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎంబీఏ ప్లస్ ఎంసీఏ అంటే ఎంబీఏ 33,629, అలానే ఎంసీఏ 6,162 సీట్లు అయితే ఉన్నాయి. అంటే మొత్తం ఎంబీఏ ప్లస్ ఎంసీఏ రెండు కలిపి 39,791 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట, సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే 39,791 సీట్లు అయితే ఉన్నాయి బోత్ ఎంబీఏ అండ్ ఎంసీఏకి. కానీ క్వాలిఫై అయింది మాత్రం 72,000 మంది అనమాట. సో ఐసెట్ క్వాలిఫై అయింది 72,000 మంది అయితే ఇప్పుడు సీట్లు ఉన్నాయి కదా, 39,791 సీట్లు ఉన్నాయి కదా. సో ఇందులో కన్వీనర్ కోట అంటే మన ఐసెట్ ద్వారా ఫిలప్ చేసే సీట్లు ఎన్ని, 28,572 అనమాట. అంటే 28,572 మందికి మాత్రమే ఐసెట్ ద్వారా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మిగతా వాళ్ళకైతే సీట్ రాదు. అండ్ సో ఐసెట్లో ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో, సీట్ రావటం కష్టం అవుతుందో వాళ్ళు మేనేజ్మెంట్ సీటుకి అయితే వెళ్ళటం బెస్ట్ అనమాట. సో చిన్న కాలేజీలలో చదువుకోవాలి అనుకుంటే మాత్రం చిన్న కాలేజీలో అయితే సీట్ అయితే వస్తుంది. సో ఆ చిన్న కాలేజీలకు సంబంధించి ఎంబీఏ కాలేజీలకు సంబంధించి లిస్ట్ అయితే మన ఛానల్లో ఉంది. ఆ లిస్ట్ అయితే చూసుకొని ఒకసారి వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోండి. సో ఇన్ కేస్ మీరు ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు ఇంటర్లో మీరు కనుక మ్యాథ్స్ చదివి ఉంటే ఖచ్చితంగా మీరు ఎంబీఏకి అలానే ఎంసీఏకి రెండింటికి ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే ఇంటర్లో మ్యాథ్స్ చదివిన ప్రతి ఒక్కళ్ళు ఎంసీఏకి అలానే ఎంబీఏకి ఎలిజిబుల్ అవుతారు. సో ఎంసీఏ చేయటం మీ డ్రీమ్ అయితే, ఎంసీఏనే చదవాలి అనుకుంటే ఫస్ట్ ఎంసీఏకి సంబంధించి 10 ఆర్ 20 మీకు ఇష్టమైన అన్ని కాలేజీలు, టాప్ 10 కాలేజీల లిస్ట్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎంసీఏకి ఆర్ ఎంబీఏకి కూడా టాప్ 10 కాలేజీల లిస్ట్ హైదరాబాద్లో ఏదో మన ఛానల్లో ఉంది. సో అదొకసారి చూసేయండి. సో ఎంసీఏ చేయాలి అనుకుంటే వెబ్ ఆప్షన్లో ఫస్ట్ మీరు ఎంసీఏకి వెబ్ ఆప్షన్లు ఇచ్చేసుకోండి అనమాట. అన్ని కాలేజీల లిస్ట్ వచ్చేసి ఎంసీఏకి వెబ్ ఆప్షన్లు ఇచ్చేసుకోండి. ఒక 12 కానీ 15 కానీ ఖచ్చితంగా ఇచ్చేసుకోండి. ఎంసీఏ ఆర్ ఎంబీఏ రెండిట్లో ఏదైనా పర్లేదు అనుకుంటే ఎంసీఏ ఇచ్చుకున్న తర్వాత సెకండ్ ప్రియారిటీ సేమ్ అదే కాలేజీ లిస్ట్, టాప్ కాలేజెస్ లిస్ట్లో ఎంబీఏకి ఇచ్చుకోండి. అంటే ఒక 10 ఎంసీఏ, 10 ఆర్ 15 ఎంసీఏకి ఇచ్చుకోండి. మిగతావన్నీ టాప్ 10 కాలేజెస్ ఎంబీఏకి ఇచ్చుకోండి అనమాట. సో అప్పుడు మీకు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ రెండిట్లో ఎక్కడో ఒక చోట సీట్ అయితే తగలవచ్చు అనమాట. ఇలా అయితే మీరు ఖచ్చితంగా మీ అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా ఉంటారు. ఇన్ కేస్ మాకు రాలేదు, సీట్ రాలేదు అనుకుంటే మీ దగ్గర డబ్బులు ఉంటే, మీ దగ్గర చదువుకోవడానికి డబ్బులు ఉన్నాయి అనుకుంటే మీరైతే మేనేజ్మెంట్ సీట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది మేనేజ్మెంట్ సీటు. సో ఇదనమాట. అలానే పీజీ సెట్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఐసెట్లో ఎక్కువ ర్యాంక్ వస్తే మీరైతే పీజీ సెట్కి వెళ్ళటం బెస్ట్ అని అయితే నేనైతే అంటాను. సో ఇదనమాట. ఎక్కువ సీట్ వచ్చిన వాళ్ళు అంటే కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి, వెబ్ ఆప్షన్లు పెట్టుకోండి. వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న తర్వాత సీట్ రాకపోతే మాత్రం మీ ఇష్టం, మీరు ఫర్దర్గా మనీ పెట్టి మేనేజ్మెంట్ సీట్ తీసుకుంటారో ఏం చేస్తారో ఇంకా మీ ఇష్టం అనమాట. సో ఇదని చెప్తున్నాను. 72,000 మంది క్వాలిఫై అయితే కేవలం 28,572 సీట్లు అయితే ఉన్నాయి తెలంగాణ ఐసెట్లో. అలానే మొత్తం ఇది ఐసెట్ ద్వారా 28,572 ఉన్నాయంటే టోటల్గా ఎంత ఉన్నాయంటే 39,791 ఉన్నాయి కదా. సో ఆ 72,000 ఇందులో సగం కూడా లేవు అనమాట.
అందుకని చెప్పేసి మీరు ఫర్దర్గా ఏదైనా ఛాన్స్ ఉంటే చూసుకోవచ్చు. అలానే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వద్దని నేనైతే అనట్లేదు. కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి, కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి, స్లాట్ బుకింగ్ చేసుకోండి. కానీ వెబ్ ఆప్షన్లు మాత్రం ఎక్కువగా పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంసీఏ చేయాలనుకున్నా, ఎంబీఏ చేయాలనుకున్నా ఫస్ట్ ప్రయారిటీ మీరు ఏది చేయాలనుకున్నారు. ఎంసీఏ చేయాలనుకుంటే ఒక 12 నుంచి 15 వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోండి మంచి కాలేజీలకి. తర్వాత మీకు కావాలి అనుకుంటే ఎంబీఏకి కూడా ఇచ్చుకోండి, ఎందుకంటే మీరు బోత్ ఎంబీఏకి ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి. అలానే ఎంబీఏ చేయాలనుకుంటే ఒక 12 నుంచి 15 వెబ్ ఆప్షన్లు ఎంబీఏకి ఇచ్చుకోండి, తర్వాత ఎంసీఏకి ఇచ్చుకోండి. అలా అనమాట. ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవటం వల్ల మనకి సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇదనమాట ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.